హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజరి సార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఇక్కడేమో ఈ అత్తమ్మ చూస్తుంది కదా గ్రీన్ సారీ. అత్తమ్మ కాశీకి వెళ్ళొచ్చిందనమాట. కాశీకి వెళ్ళొచ్చి నందుకు భోజనాలు పెడుతుంది. సో మేమందరం వెళ్ళామన్నమాట. అంటే మా లైన్లో వాళ్ళందరం, సరిత, నేను, ఇంకా వీళ్ళంతా టెంపుల్ లైన్లో ఉంటారనమాట. సో భోజనాలు పెట్టేసింది. కాశీకి వెళ్ళిన వాళ్ళు భోజనాలు పెడతారు కదా పిలిచి, అట్లా పెడితే మేము వెళ్ళామన్నమాట. వాళ్ళ అమ్మాయి అనమాట, ఎల్లో కలర్ శారీ ఆమె. సో చాలామందిని పిలిచింది, ఒక 50 మందికి అట్లా. చక్కగా పప్పన్నం పెట్టేసింది అనమాట. అంటారు కదా కాశీకి వెళ్ళొచ్చి ఏంటి కాలభైరవుడికి వడమాలేసి, చిన్నమ్మనేమో ఈమె అనమాట, ఆ అత్తమ్మ వాళ్ళ అమ్మాయి. సో ఇంకా ఈమె కూడా చిన్నమ్మని పిలుస్తాను నేను, రేవతి. ఇంకా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వడ్డిస్తూ ఉన్నాడు, క్యాటరింగ్ ఇచ్చిండు ఏమో. ఇంకా ఈ అత్తమ్మ అనమాట మనతోని తిరుపతికి వచ్చింది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వస్తూ ఉంటుంది అనమాట. ఇది వాళ్ళ ఇల్లు అనమాట, ఇట్లా. సో టెంపుల్ పక్కకే ఉంటుంది, పిండిగిరిని కూడా ఉంటుంది అత్తమ్మ వాళ్ళకి. ఇంకా భోజనం చేసి బయటకు వచ్చేసినాం అనమాట. ఇంకా మేము పరపసంగం పెట్టుకున్నాం కదా, ఆ కార్డ్స్ తేవడానికని వెళ్తున్నాం. ఇంకా బోర్డు పెట్టేసిండ్రు, వేప చెట్టు కింద ఏం పోస్టర్లు అవి పెట్టొద్దు, ఏం ఫొటోస్ పెట్టొద్దు అని చెప్పేసి. ఇంకా ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళాం పరపసంగం బుక్కులు తేవడానికి. బాగా ఉక్కపోత పోస్తుంది కదా. సో వాళ్ళకి ఇక్కడైతే చల్లగా ఉందన్నమాట. అది ఎంత చల్లగా ఉందని మేము చూస్తున్నాం. మేము మా బుక్కులు అనమాట వచ్చినాయి, కార్డ్స్ కొట్టించినాం అనమాట. ఇంకా షాంపూలో ఒకటి చూడండి అమ్మ అనిస్తే చూసినాను అనమాట. ఇంకా కాశీ ప్రసాదము భోజనాలు పెట్టి ప్రసాదం ఇచ్చిందనమాట. ఇది ప్రింటింగ్ ప్రెస్ అనమాట. ఇంకా తీసుకొని వచ్చేస్తున్నాం. ఎండ బాగుంది, చల్లగా ఉంది కదా అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. ఇంకా లోపలికి ఉందనమాట, సరిగ్గా తెలీదు. మేము ఎక్కడ దూరం వెళ్ళాలేమో అనుకున్నాం. ఇంకా టైలర్ స్ట్రీట్లో ఉందనమాట. ఇంకా ఈరోజు పొద్దుటైతే మేము హైదరాబాద్ ఫంక్షన్కి వెళ్ళినాం అనమాట. అన్నయ్య అవుతారు, తన బర్త్డే అనమాట, 60 సంవత్సరాలది. ఇంకా మా సోని కూర్చున్నది, రయ్యి మనం వెళ్తున్నాం అనమాట కార్లో. ముందరేమో రాజు వాళ్ళ డాడీ కూర్చున్నాడు, అన్నయ్య మధ్యలో బేబీ, వెనకాల నేను మా టీటు, ఆ పక్కకు సోని వాళ్ళ ఆయన అనమాట రాజు. ఇంకా మేము వెనకాల సీట్లో కూర్చుంటాం అనమాట, కంఫర్ట్గా ఉంటుంది మాకు. ఆరాంగా కూర్చోవచ్చు మాట్లాడుకుంటా అని చెప్పేసి మేము ఎప్పుడైనా మా టీటు నేను వెనక సీటే అనమాట. మాకు మధ్యలో కూర్చున్నట్టు ఉండదు అనమాట. ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటాని పాటలు పెట్టుకొని కూర్చున్నాం. ఇంకా దూరం నుంచి చూడండి మన స్వర్ణగిరి కనపడుతుంది అనమాట అక్కడ. సో చూసిందా స్వర్ణగిరి. ఇంకా ఇక్కడేమో బొకేలు ఎక్కడ దొరకలేదు, పువ్వుల దుకాణాలు దొరకలేదు అనమాట. బొకే తీసుకుందామంటే సరే అని చెప్పి ఒక మొక్క తీసుకున్నాం, రాజు వెళ్ళి, రోజ్ ఫ్లవర్ చెట్టు. ఇంకా ఫంక్షన్కి వెళ్ళేసరికి 3:30 అట్లా అయిందనమాట. అందరు దాదాపు భోజనాలకు వెళ్ళిండ్రు. ఇంకా అన్నయ్యను వదినాం అనమాట. సో 60 సంవత్సరాల బర్త్డే గ్రాండ్గా చేసుకున్నారు. వాళ్ళకు ఒక పాప అనమాట. ఇంకా అందరు భోజనానికి వెళ్ళిండ్రు. ఇంకా మేము వెళ్ళి కలిసి ఇంకా కూర్చున్నాం, బేబీ నేను. ఇంకా అట్లా హాల్ మొత్తం ఫుల్ పబ్లిక్ వచ్చేసిండ్రు. ఇంకా భోజనాలకు వెళ్ళిందనమాట. 3:30 అంటే అప్పటి వరకు ఆగరు కదా. ఇంకా మా లావణ్య కూడా వచ్చింది, కాకపోతే తన ఫొటోస్ ఏం తీయలేదు. అక్కడ ముందు వెళ్ళింది, ఇంకా ఫొటోస్ తీసిండు కానీ ఫోటోగ్రాఫర్ల దగ్గరనే. ఇంకా నేను తీయలేదన్నమాట. కొంచెం ఇట్లా కూర్చొని చిన్నగా తీసుకున్నాం. మేము ఇక్కడ కూర్చున్నాం, నేను మా శ్రీమతి, లావణ్య, అనురాధమ్మ, వదినే. సో అట్లా కూర్చున్నాం అనమాట. సోని ఇంకా తినేసి వచ్చి కూర్చున్నాం. ఇంకా రాజు ఒక ఫోటో దిగిండు అక్కడ. మేము ఇంకా వస్తున్నాం అనమాట. శ్రీమతి వస్తుంది, ఎవరి కార్లలో వాళ్ళు బయలుదేరినాం అనమాట. మా లావణ్య వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా మేము మళ్ళీ మా వెనక సీట్లో మేము కూర్చున్నాం. అది ఏరియా అనమాట. వచ్చేప్పుడు ఏం చేసినామంటే మొక్కలు తీసుకుందామని ఆగినాం అనమాట. ఆ తొట్టిలు అవి మొక్కలు తీసుకుని, మొక్కలు కూడా చాలా తక్కువ రేట్కి వచ్చినాయి అనమాట. ఒక 5-6 మొక్కలు తీసుకున్నాము. రోజ్ ఫ్లవర్స్ని, ఇంకా దవనం ఒకటి, లక్ష్మీ కమలం, మందార మొక్క, కుండీలు కూడా తీసుకున్నాం అనమాట. చాలా తక్కువ రేటు పడినాయి, 1000 రూపీస్ తీసుకున్నాము. ఇంకా మా సోనేమో గార్డెన్ మొత్తం నాది అన్నట్టు స్టైల్గా నడుస్తుంది. ఇంకా హైవే పక్కకు, అంటే ఈసీఐఎల్ నుంచి లోపలికి వెళ్ళడం అనమాట. అక్కడ ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి నర్సరీలు. ఇది కొంచెం పెద్దగా ఉంది. సో ఇక్కడ తీసుకుందాం అనమాట. ఇంకా మట్టి కూడా అమ్ముతున్నారు, కానీ ఇంకా ఎక్కడ పెట్టాలని చెప్పేసి మేము తీసుకోవాలి, మనకు కూడా ఇక్కడ అమ్ముతారు కదా అని చెప్పేసి అనంపూర్లో కూడా. సో అవి తీసుకొని వెనకాల డిక్లా పడేసి ఇంకా మేము వచ్చేసినాం. ఇంకా అప్పుడు 5:30 అట్లా అవుతుంటే మధ్యలో జనగాం దగ్గర రోడ్ పక్కకు టీ తాగడానికి ఇంకా
ఆగినాం అనమాట. ఇంకా వాష్రూమ్కి వెళ్ళి టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇంకా ఇట్లా హైవే పక్క కదా, చాలా బాగుంది. ఇవాళ మాత్రం చల్లగా ఉంది, అసలు ఎండ అది ఏం లేదు. మేము ఎంత ఎండ ఉంటుందో అనుకున్నాం, ఏం లేదు ఇంకా. సో లైట్లు వేసే టైం అయింది, లైట్లో వెళ్తే చూడండి ఎంత బాగుందో. ఇంకా మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా కొందరు వచ్చేసిండు, కార్లు ఉన్నాయి. ఇంకా మేము టీ తాగినాం. మా టీటీ ఏమో అవి చిప్స్ కొనుక్కున్నాడు. మా అందాద మాట్లాడుతుందన్నమాట ఫంక్షన్ గురించి. ఇట్లా తీసినాం. ఇంకా మళ్ళీగా ఒక ఫోటో తీసేసుకున్నాం అట్లా. తర్వాత మేము ఇంకా బయలుదేరినాం అనమాట. సో అందాదనేమో లక్ష్మీ కమలం పట్టుకుంది. ఇంకా కోమటిపల్లికి వచ్చేసినాం అనమాట. దాదాపు గోపాల్పూర్ దగ్గర రైల్వే ట్రాక్ కదా అదనమాట. మాకు లైట్లు ఆఫ్ చేసిండు కార్లో. సో బయట లైట్లు కూడా లేవన్నమాట. గోపాల్పూర్కు ఫస్ట్ వచ్చేసి ఇంకా అన్నయ్యని దింపేసినాం. ఇంకా దింపేసి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ టింకు అనురాధ కూడా దిగిపోయింది. ఇదండి వీడియో, చాలా చిన్నది. ఉంటానండి మీ జ్యోతి కంజుల సగర. థ్యాంక్ యూ, బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.